వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షరీ. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీ వీరభద్ర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ రథసప్తమితో కావడంతో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున తరలి రావడం జరుగుతున్నది. ఇక్కడ ఈవో రమణారెడ్డి ఇక్కడ ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైన పూజలు అతను జరిపించడం జరిగింది. మరియు మనం ఇప్పుడు పూజారి గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. రండి. నమస్తే స్వామి, మీ పేరు? ఈ రోజు రథసప్తమి ప్రత్యేక పూజలు జరిగాయి కదా, ఆ ప్రత్యేక పూజలు ఏంటి? ఏ దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు? ఓం నమో వీరభద్రాయ భద్రకాళ సమేత వీరభద్రేశ్వరాయ నమః. రాయచోటి దక్షిణ కాశీగా పేరుగాంచి ఉంది. భద్రకాళి సమేత దేవతాగణ సమేతంగా వచ్చే వీరభద్ర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామి అవతారం సమాప్తం చేశారు. ఇక్కడ గురుస్వరూపంగా శాంతమూర్తిగా వెలిసి దక్ష బ్రహ్మాది దేవతలకు అందరికీ కూడా శివ జ్ఞానాన్ని ప్రసాదించారు స్వామి. అదేవిధంగా ఇక్కడికి ఇలవేలుపుగా ఎక్కువ వీరశైవులు వస్తారు. అన్ని కులాల వరకు ఉన్నారు స్వామివారు. స్వామి ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర ఇట్లా అనేక రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. ఇక్కడ గ్రామదేవతగా రేణుకాయలమ్మ గ్రామదేవత ఉంది. ఇక్కడ భద్రకాళి దేవతాగణ సమేతంగా వచ్చి అమ్మవారి రేణుకాయలమ్మ ఆజ్ఞ తీసుకొని ఇక్కడ వెలిసారు. దక్ష బ్రహ్మాది దేవతలకందరికీ కూడా శివజ్ఞానాన్ని ప్రసాదించారన్నమాట వీరభద్ర స్వామి. అదేవిధంగా ఇక్కడ సూర్యమూర్తి సూర్యకిరణాలు పడతారు. ఇప్పుడు 5 రోజులు వస్తాయి సంవత్సరంలో. సూర్యకిరణ రూపంలో దేవతలందరూ వచ్చి స్వామివారిని పారపూజ చేసి శివజ్ఞానం పొందుతారని ప్రతీతిగా ఉంది. మార్చి 26 నుంచి 31 వరకు 5 రోజులు సూర్యకిరణాలు స్వామివారి పాదాల నుంచి మస్తకం వరకు కూడా వస్తాయి. అదేవిధంగా రథసప్తమి విశేషంగా ఇక్కడ భక్తుల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సూర్యమూర్తి విగ్రహం ఉంది ద్వారకాల పక్కన. వీరభద్ర స్వామికి సూర్యమూర్తికి కూడా భక్తులు సేవించినారు. ఈరోజు స్వామివారికి విశేష పూజలు జరిపి బయట సూర్య నమస్కారం అన్నీ కూడా చేశారు. భక్తులకు మనోభీష్ట నెరవేర్చాలని స్వామి అని కోరుకుంటున్నాను. ఆరోగ్య ప్రదాత సూర్యుని యొక్క తేజస్సు వలనే ఈ జగత్తు నడుస్తుందన్నమాట. సర్వ ప్రాణులకు కానీ దేనికి కూడా సూర్య తేజస్సు వలనే వృద్ధి పొందడం జరుగుతుంది. ప్రత్యక్ష దైవంగా భావిస్తారు సూర్యుడు.